కొమరోలు మండలంలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు డిపార్ట్మెంటల్ చీఫ్ గురం నిర్మలా కుమారి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలులో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. పరీక్షల డిపార్ట్మెంటల్ చీఫ్ గా గురం నిర్మలా కుమారి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గా సుబ్బరాయుడు, సిట్టింగ్ స్క్వాడ్ గా గురవయ్య బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చీఫ్ నిర్మలా కుమారి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఎటువంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా మేము మరియు ఇన్విజిలేటర్లు పరీక్షలకు నిర్వహిస్తున్నామని అన్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యంతో పాటు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ సిబ్బంది కూడా కట్టుదిట్టంగా భద్రత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ వారికి, ఇన్విజిలేటర్లకు, పరీక్ష నిర్వహిస్తున్న అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సప్లిమెంటరీ సెంటర్ గా ప్రకటించినటువంటి గౌరవనీయులు పెద్దలు డిఓ గారికి ఈ మండలం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఈ సప్లిమెంటరీ సెంటర్ ఈ సెంటర్ ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం ఎక్కువగా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లో ఎక్కువగా ఫెయిల్ అయినందువలన గౌరవనీయులు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి కొమరోలు గ్రామం గద్దెలకి వెళ్ళి రాయాలంటే కష్టంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కొమరోలు మండలాన్ని సప్లిమెంటరీ సెంటర్ గా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధముగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు కూడా విద్య పట్ల మక్కువతో బాగా చదివి రాయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న 172 మందికి గాను 4 ఆబ్సెంట్ రావడం జరిగిందంటే ఎందుకు ఆబ్సెంట్ అవుతున్నారో కూడా తల్లిదండ్రులు మీరు గ్రహించి పిల్లలను కొద్దిగా ప్రోత్సహించి విద్య పట్ల మక్కువ ఉండేటట్టుగా చేస్తారని మరి కోరుకుంటున్నాం. అదే విధముగా ఈ రోజు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది. 69 మంది ఫెయిల్ కావడం జరిగింది. 4 రూములు కేటాయించడం జరిగింది. అదే విధముగా ఇక్కడ 144 సెక్షన్ కూడా ఈ సెంటర్ లో అమల్లో ఉంది. చాలా పకడ్బందీగా గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు నాగరాజు గారు గట్టి చర్యలతో జరుగుతుంది. అదే విధముగా మండల ఎంఆర్ఓ మేడం గారు భాగ్యలక్ష్మి మేడం గారు కూడా 144 సెక్షన్ పట్ల కొద్దిగా ఎక్కువగా శ్రద్ధ వహించి సెంటర్ ను బ్రహ్మాండంగా నిర్వహించుటకు సహకరించున్నారు. ఇలా ఉండగా సబ్ ఇన్స్పెక్టర్ జొక్కల నాగరాజు 10వ తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రం ఇరువైపులా తిరిగి భద్రతను పరిశీలించి కానిస్టేబుళ్లకు, మహిళా పోలీసులకు పలు సూచనలు చేశారు. మరి చీఫ్ సూపరింటెండెంట్ గా నేను, డిఓగా సారు, మరి ఇన్విజిలేటర్స్ అందరూ కూడా చాలా మంచిగా డ్యూటీ చేస్తున్నారు సార్. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అలాగే వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరి సహకారంతో పిల్లలకు ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుపుతున్నాం సార్. ఎలాంటి మాస్ కాపింగ్ లేదు. అలాగే పిల్లలకు అవసరమైన సౌకర్యాలన్నీ కూడా వైద్య సౌకర్యం, మంచినీటి సౌకర్యం అన్ని కల్పిస్తున్నాము. మరి 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. అలాగే ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహిస్తామని చెప్తున్నాం సార్.